శాలరీ పెరగాలంటే బెంగుళూరులో ఏం చేయాలా? ఫస్ట్ థింగ్ మీ డెసిగ్నేషన్ అంటే నువ్వు మేనేజరా? నువ్వు ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండవు? నీ శాలరీ ప్రెజెంట్ ఎంతుంది? నీ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? అనే దాన్ని బట్టి నీ శాలరీ అయితే పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ నీ శాలరీ పెరగాల అంటే నువ్వు ఆ కంపెనీలో కీ రోల్ ప్లే చేయాల. ప్లస్ నీ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఉంటే నీ ఎడ్యుకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే నువ్వు మేనేజరా? అసిస్టెంట్ మేనేజరా? అకౌంటెంటా? అకౌంట్ ఎగ్జిక్యూటివా? అనేది నీ ఎడ్యుకేషన్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అంటే నీది ఎంబీఏ అయితే నీకు ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే నాకు తెలిసినోళ్ళైతే 30-40 లాక్స్ ఎర్న్ చేస్తా ఉన్నారు. అదే నువ్వు ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ అయితే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే నెలకు వచ్చి 1 లాక్ కూడా ఎర్న్ చేసే కైలే. ఒక 13-15 లాక్స్ దగ్గరే స్టిక్ అయిపోతారు. సో మీరు ఓపెన్‌లో కూడా కానీ ఎంబీఏ చేసుకుండా మీ ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మీ శాలరీ అయితే పెరుగుతుంది. మీరు మేనేజర్ అయితే మీ శాలరీ అనేది డబుల్ అవుతుంది. ఇంకా మీరు పెద్ద పెద్ద పొజిషన్స్ పోతే దానికి త్రిబుల్ 4 టైమ్స్ కూడా అవుతుంది.